హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక హెయిర్ ప్యాక్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో అయితే తీశాననమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది. బావుంటుంది. నేచురల్ హెయిర్ ప్యాక్ అనమాట. మనందరికీ తెలిసిన ఇంగ్రీడియెంట్స్ తోటే చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి. ఈ చలికాలం అయితే ఈ డాండ్రఫ్ విపరీతంగా పెరిగిపోతుంది. హెయిర్ ఫాల్ బాగా అవుతుంది కదా! కొంచెం అయితే హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తది. హెయిర్ కూడా మంచిగా షైనీగా బావుంటుందనమాట. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ విధంగా కరివేపాకు అయితే ఫస్ట్ చూపిస్తున్నాను మీకు. కరివేపాకుని తీసుకున్నాను. కరివేపాకు ఎంత అంటే ఒక పిడికెలంతా తీసుకున్నాను. ఒక పిడికిలంతా కరివేపాకుని తీసుకున్నాను. అంతా ఒలిచి పెట్టుకున్నాను నీట్‌గా. ఇంకా మందారాకులు ఉంటాయి కదా! ఈ మందారాకుల్ని కూడా తెంపుకొచ్చుకున్నాను అనమాట. మంచి మందారాకులు తెంపుకొచ్చుకున్నాను. వీటన్నిటిని కూడా తీసేసి బయట పెట్టుకుంటున్నాను ఈ విధంగా. మనము ఇప్పుడు చేయబోయే హెయిర్ ప్యాక్ వచ్చేసి మందారాకులు, కరివేపాకు, ఇంకా మెహందీ అంటే గోరింటాకు అనమాట. గోరింటాకు ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తామన్నమాట. బాగుంటుందండి రిజల్ట్. నేను ఇంతకుముందు వాడాను కాబట్టే నేను మీకు వీడియో ధైర్యంగా చేసి పెడుతున్నాను అనమాట. ఏది పడితే అది చేసి పెడితే బాగుంటుంది కదండి. కొంతమందికి సూట్ అవుతుంది, కొంతమంది సూట్ కాదు. కాకపోతే ఈ మెథడ్ అయితే అందరికీ సూట్ అవుతుంది. ఇక్కడ మైదాకు కూడా గోరింటాకులు కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా గోరింటాకు కూడా తెంపేసుకున్నాను అనమాట. గోరింటాకు కూడా అంతేనండి. ఒక 2 పిడికిళ్ళంత తెంపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేస్తే హెయిర్ బాగా రెడ్ అవుతుంది అనమాట. ఇలాగ 2 పిడికిళ్ళు తీసుకున్నాను గోరింటాకు. కరివేపాకు కూడా ఒక పిడికిలకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇంకా అందాజ ప్రకారం మనకి ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. కాకపోతే కరివేపాకు, మన మందారాకు ఇవి ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ గోరింటాకు కొంచెం తక్కువ ఉండాలి. ఎందుకంటే బాగా హెయిర్ అనేది రెడ్గా అయిపోతుంది అనమాట. కొంచెం మామూలుగా మనకి వైట్ హెయిర్ అక్కడక్కడ ఉంది అని అన్నట్లుగా అనిపిస్తే ఈ మైదాకు అనేది యాడ్ చేసుకోవాలి. రెడ్ కలర్ హెయిర్లో రెడ్గా హెయిర్ మారడం ఇష్టమైన వాళ్ళు, రెడ్ కలర్ లాగా హెయిర్ కనిపించినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు గోరింటాకు. లేదు మాకు రెడ్గా అవసరం లేదు అనుకున్నప్పుడు గోరింటాకుని స్కిప్ చేసేసేయండి. ఓన్లీ మందారాకు, కరివేపాకు మాత్రం తీసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నా కానీ హెయిర్ బాగుంటుందండి, మంచిగా పెరుగుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ ఆకులన్నిటిని కూడా డస్ట్ ఉంటుంది కదండి చెట్ల మీద, డైరెక్ట్ తెంపుకొచ్చిన తర్వాత ఇంకా డస్ట్ మొత్తం క్లీన్ అయ్యేలాగా వాటర్లో వేసి కడిగేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ విధంగా మొత్తం కడిగేసుకోవాలి నీట్గా. మళ్ళీ చెప్తున్నానండి, గోరింటాకులు ఆప్షనల్ అండి. హెయిర్ రెడ్గా అయినా పర్వాలేదు, మరీ రెడ్గా అయితే ఏం కాదు. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీలో అయితే మరీ రెడ్గా అయితే ఏం కాదు. అక్కడక్కడ కొంచెం రెడ్గా అనిపిస్తూ ఉంటుంది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి. అసలు మాకు రెడ్గా ఇష్టం లేదు, హెయిర్ రెడ్గా కావద్దు అనుకుంటే మాత్రం అసలు స్కిప్ చేసేసేయండి గోరింటాకుల్ని. ఓన్లీ కరివేపాకు, మందారాకులతోటే చేసుకోండి. లేదు మాకు ఏం పర్వాలేదు, అక్కడక్కడ రెడ్డిష్గా కనిపించినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు చక్కగా మైదాకు, గోరింటాకుల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే అన్ని ఆకుల్ని లైన్గా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఈ విధంగా కడిగేసుకుంటూ ఉన్నాను, వాష్ చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఈ పౌడర్ కూడా చాన్నాళ్ళు వస్తుందండి. దగ్గర ఒక ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మనకు ఖరాబ్ అయితే ఏం కాదు. నేను చూపిస్తున్న ప్రాసెస్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ గోరింటాకులను కూడా వేసేసుకొని కడుగుతూ ఉన్నాను. అన్నీ వాష్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన మీద డస్ట్ చెప్పాను కదా ఇందాక, డస్ట్ అలా ఉంటుంది, దుమ్ము మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం కడిగేసుకుంటే బెటర్. ఇలాగా నేను ఇంతకుముందు ఈ ప్యాక్ ట్రై చేశాను, రిజల్ట్ బాగుంది. అందుకని నేను మళ్ళీ మీ అందరికీ చూపిస్తున్నాను. ఎవరైనా డాండ్రఫ్ తోటి, హెయిర్ ఫాల్ తోటి ఇబ్బంది పడుతుంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు కూడా ఈ మధ్యన బాగా హెయిర్ ఫాల్ అయిపోయిందండి. అసలు ఇంతకుముందు ఈ ప్యాక్ యూజ్ చేసినప్పుడు బాగుండే, అసలు హెయిర్ ఫాల్ తగ్గింది నాకు. మళ్ళీ ఇప్పుడు దగ్గర 6 మంత్స్ నుంచి వాడట్లేదు అనమాట. ఇంకా నాకు మళ్ళీ విపరీతమైన హెయిర్ ఫాల్ వచ్చేసింది. చలికాలం ఇంకా చెప్పాల్సింది ఏం లేదు కదండి. డాండ్రఫ్ వల్ల విపరీతంగా హెయిర్ అయితే పోతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ చేసి పెట్టుకుందామని చెప్పేసి అన్నీ చేస్తూ ఉన్నాను. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈ విధంగా ఈ 3ంటిని కడిగి పెట్టేసుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత వీటిని చక్కగా ఏం చేయాలంటే ఒక కాటన్ చున్నీ కానీ,
కాటన్ క్లాత్ ఏదైనా ఇలాంటిది తీసుకొని మనకి ఎండ వస్తుంది కదా, మన ఇంటి ముంగల కానివ్వండి, పైన స్లాబ్ మీద కానివ్వండి, ఎక్కడైతే ఎండ వస్తుందో ఆ ఎండ వచ్చే ప్లేస్లో ఈ విధంగా క్లాత్ని పరిచి వేసుకొని ఆ క్లాత్ మీద ఈ ఆకులన్నిటిని కూడా వేసేసుకోవాలి. కంప్లీట్గా ఎండలోనే ఎండబెట్టొద్దండి ఆకుల్ని. కొద్దిగా మనం కడిగాం కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆకులు మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఉంచితే ఒక 1 అవర్ ఉంచితే సరిపోతుంది. ఇంకా విపరీతమైన గాలి వస్తుంది, ఎండలో పెట్టినప్పుడు ఆకులు ఆగట్లేవు, ఎగిరిపోతున్నాయి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కడైతే గాలి తక్కువ వస్తుందో అక్కడ ఆకులని ఆ క్లాత్ మీద పరిచి వేసుకోండి. ఇంకా కొద్దిసేపు, లేకపోతే నీడకైనా ఆరబెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే కొంచెం సేపు ఎండలో అయితే ఉంచాను. ఆ ఆకులు మొత్తం ఈ విధంగా వాటర్ అంతా ఆ క్లాత్కి పట్టేస్తుంది, ఎండలో కూడా డ్రై అయిపోతాయి అన్నమాట. ఆకులు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి తీసుకొచ్చుకున్నాను. మనకి లోపల కూడా ఎక్కడైనా సరే పిల్లలు కానీ ఎవరు ఎక్కడ టచ్ చేయకుండా, పిల్లలు కింద అందేటట్టు, పిల్లలకు అందేటట్టు పెట్టకుండా, ఇప్పుడు మనకి బీరువా మీద ప్లేస్ ఉంటూ ఉంటుంది. బీరువా మీద కానివ్వండి, సబ్జా మీద కానివ్వండి, ఎక్కువ దుమ్ము డస్ట్ పడకుండా నీట్గా ఉన్న ప్లేస్లో స్టోర్ చేసుకొని ఆరబెట్టుకోండి నీడకి. నేను చూపిస్తాను. నేనైతే విండో దగ్గర పెట్టాను, బెడ్రూమ్లో కిటికీ ఉంటుందన్నమాట, ఆ కిటికీ దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడికి ఎవరు వెళ్ళరు. ఇంకా 4-5 రోజులు డ్రై అవుతాయి, అవి నీడకే డ్రై అవ్వాలి. ఈ విధంగా కొద్దిసేపు ఎండలో ఇలా ఆకుల వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇంకా బెడ్రూమ్లో కిటికీ ఉంటే ఆ కిటికీలో కిటికీ దగ్గర ఆ క్లాత్ తోటి అలాగే పెట్టేశాను అనమాట. ఆరబెట్టేసుకోవాలి. ఈ విధంగా నీడకే ఆరబెట్టాలన్నమాట, ఎక్కువ ఎండకైతే ఆరబెట్టొద్దు. నీడకే మొత్తం డ్రై అయిపోవాలి అవి. ఈ ప్రాసెస్ అంతా కూడా దగ్గర ఒక 4-5 డేస్ పడుతుందండి ఇవన్నీ డ్రై అవ్వడానికి. 4-5 రోజులు టైం పడుతుంది. 4-5 రోజుల తర్వాత మనము ఇవన్నిటిని తీసి మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తాను ఏ విధంగా చేయాలి ఏంటి అనేది. ఈ ఆకులను అయితే తీసుకొచ్చి ఈ విధంగా విండో దగ్గర పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసి వదిలేశారనమాట. ఇంకా వాటిని మనం మర్చిపోవాలి. ఇంకా అవి వాటి పలానా అవే ఇక డ్రై అవుతూ ఉంటాయి. నీడకి ఆరబెట్టుకోవాలన్నమాట. ఇంకా 5 రోజుల తర్వాత, 4-5 రోజుల తర్వాత, ఎండాకాలం అయితే తొందరగా అయితే, ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం టైం పట్టింది. ఈ విధంగా ఆకులు మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. ఈ విధంగా మనం ఇట్లా నలిపేస్తే పొడిలాగా అయిపోవాలి. ఈ విధంగా మొత్తం కూడా ఎండిపోయినాయి ఆకులు చక్కగా. ఒక 5 డేస్ తర్వాత ఇప్పుడైతే వీటన్నిటిని నేను మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తూ ఉన్నాను. ఈ విధంగా మిక్సీ గిన్నెలో మనకి ఎంతవరకు పడుతుందో కొద్దిగానే వేసి మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు ఈ గిన్నె నిండా అయినాయి అనమాట ఆకులు. మిక్సీ పట్టే వరకల్లా ఇంత అయింది పౌడరు. చూడడానికి ఎక్కువగా అనిపిస్తాయి కానీ మనకు పౌడర్ అయ్యే తక్కువనే అవుతుంది. ఆకులు కదండి, ఎంత అవుతుంది పౌడర్, కొంచెమే అవుతుంది. మిక్సీ ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. వీలైనంత మెత్తగా పట్టుకోండి పొడి. ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి చక్కగా. ఇంకా మెత్తగా కూడా పట్టుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇంకా ఈ విధంగా అయితే పట్టేశాను, సరిపోతుంది. ఈ విధంగా ఉన్నా సరిపోతుంది అనమాట. ఇలా వస్తుంది పౌడర్ లాగా. ఇంకా ఈ పౌడర్ని మనం ఏం చేయాలంటే నీట్గా ఏదైనా గాజు సీసాలు కానీ, గాజు కప్స్ కానీ ఏమైనా ఉంటాయి కదండి మన దగ్గర, గాజు ఐటెంలోనే స్టోర్ చేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ దాంట్లో అలా వేయకుండా వేసుకోవచ్చు. ప్లాస్టిక్ దాంట్లో కూడా ఎక్కువ రోజులు మనం 15 డేస్ 10 డేస్కి అట్లా యూజ్ చేస్తే వేయొచ్చు. కానీ గ్లాస్ది అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా గ్లాస్ దాంట్లో వేసేసి ఈ విధంగా నా దగ్గర జామ్ది చిన్న బాటిల్ ఉందన్నమాట, ఖాళీ అయింది. ఇంకా ఆ బాటిల్లో వేసేసాను. ఈ విధంగా ఒక బాటిల్ శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఆ బాటిల్లో కూడా ఎక్కడా వాటర్ ఉండొద్దు, నీట్గా ఉండాలి. శుభ్రంగా కడిగి తుడుచుకొని మనము ఈ పౌడర్కి ఎక్కడ వాటర్ తగలనివ్వకుండా స్టోర్ చేసుకోవాలండి. నీట్గా ఈ విధంగా సీసాలో వేసేసుకుంటూ ఉన్నాను. కొంచెం వేసేసి స్టోర్ చేసి పెట్టేసుకోవడమే, అంతే అండి, అయిపోయింది. ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట హెయిర్ ప్యాక్ అయితే. ఇది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మరొక వీడియోలో చూపిస్తాను. ఏం లేదండి, ఒక 2 స్పూన్స్ మన చిన్న ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని వాటర్లో కలిపేసుకొని ఇక మనం హెయిర్ ప్యాక్ అప్లై చేసేసుకోవడమే. అంటే మనం హెన్నా పెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ వేసుకున్నామంటే మనకి హెయిర్కి, మన స్కాల్ప్కి మొత్తానికి వచ్చేస్తుంది. అంటే మన తలకి మొత్తానికి వస్తుంది. మనం కింది వరకు పెట్టాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మన తలకే పెట్టుకుంటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ సరిపోతుంది. నాకు ఇది 15 డేస్కి ఒకసారి పెట్టుకోవచ్చు, 10 డేస్కి ఒకసారి పెట్టుకోవచ్చు, వీక్లీ వన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. మంచిగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది. మనకి ఈ ప్యాక్ వేసుకొని స్నానం చేసిన తర్వాత చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా హెయిర్ ఫాల్ కూడా కొంచెం తగ్గుతూ ఉంది. ఎవరికైనా వైట్ హెయిర్ ఉన్నా సరే కొంచెం రెడ్డిష్గా అయ్యి బాగుంటుంది అనమాట. ఇలా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి, మీరు కూడా బాగుంటుంది రిజల్ట్. ముందే చెప్తున్నాను, గోరింటాకులు మాత్రం ఆప్షన్,
హెయిర్ రెడ్గా కావాలంటే వేసుకోండి, లేదు మాకు అవసరం లేదంటే కరివేపాకు మందారాకులతోటి కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇలా బాటిల్లో వేసి స్టోర్ చేసి పెట్టేసుకోవడమే. 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి ఎలా అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్గా 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి అలా యూజ్ చేయొద్దు. వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి అలా పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది. ఈ విధంగా అయితే గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకోవాలండి, చూపిస్తున్న విధంగా. అంతే, అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, టైం పడుతుంది. కానీ ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది ఒక 1 మంత్ వరకు వస్తుంది మంచిగా యూజ్ చేసుకుంటే. ఇప్పుడు నేనైతే హెయిర్ ప్యాక్ వేసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం ఒక 2 స్పూన్స్ ఒక చిన్న బౌల్లో యాడ్ చేసుకొని ఇందాక చెప్పిన విధంగానే హెయిర్కి అంతా అప్లై చేసేసుకున్నాను, స్కాల్ప్కి అంతా కూడా. ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచేసుకొని 15 to 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇలాగ హెయిర్ వాష్ అయితే చేసేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుందండి హెయిర్ వాష్కి, ఒక 2 బకెట్స్ వాటర్ దాకా పడతాయి అనమాట. ఎందుకంటే మందారాకు జిగురు ఉంటుంది కాబట్టి కొంచెం ఆ జిగురుతనం అంతా పోవాలంటే వాటర్ బాగానే యూజ్ అవుతాయి. ఇంకా మంచిగా హాట్ వాటర్ తోటి, మరీ వేడెక్కువ ఉండొద్దు, గోరువెచ్చని నీళ్ళతోటి హెయిర్ వాష్ అయితే చేసేసుకోవాలి. ఒక షాంపూ అయితే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి జిడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం షాంపూ పెట్టి ఈ ఫస్ట్ వాటర్ తోటి మందారాకంతా పోయేలాగా వాటర్ తోటి హెయిర్ అంతా వాష్ చేసుకోవాలి. తర్వాత షాంపూ తోటి ఇంకొక వాష్ చేసేసుకుంటే ఈ విధంగా హెయిర్ అయితే మంచిగా వస్తుంది. ఎక్కడ ఆకులు కానీ ఏమి కనబడకుండా ఈ విధంగా నీట్గా ఉంటుంది. ఇంకా ఆరిపోయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా సిల్కీగా, సాఫ్ట్గా, డాండ్రఫ్ కూడా ఉండదు. ఈ విధంగా అయితే చక్కగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.